పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ నాది ఒక విన్నపం, చేతులు జోడించి నమస్కరించి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటో తెలుసా, రేణు దేశాయ్ గారు, అఖిలానందన్, ఆద్య వాళ్ళ పిల్లలు ఈజ్ ద పవన్. రేణు దేశాయ్ గారు ఎందుకు విడిపోయారు అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ విషయంలోకి మనం వెళ్ళొద్దు. మీరు ఒక్క మాట అన్నా కూడా ఆ ఫ్యామిలీ విషయంలో వాళ్ళు ఎంత బాధపడతారో, ఆ పిల్లలు ఎంత బాధపడతారో ఒక్కసారి మీ పెద్ద మనసుతో ఆలోచించండి. మీ అన్నను ఆరాధిస్తున్నారు, ఆమెను కూడా మనం ఆరాధించండి. ఇష్యూస్ అది ఇంటర్నల్లో విషయాలు కొన్ని ఉండేటప్పుడు మనం ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడవాళ్ళని ఒక్కళ్ళని కూడా మనం ఎప్పుడు అమర్యాదగా మాట్లాడకూడదు. ఇది మన అందరు ఫ్యాన్స్కి కూడా చేతులు వచ్చి దండం పెడుతున్నా. దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు నేను చూశాను, నాకు అది బాధ అనిపించే నేను చెప్తున్నా. ఇది రేణు దేశాయ్ గారు కూడా మనకు వదిలిలాంటిదే కనుక ఆమె ఇప్పుడు మ్యారేజ్ అయిన లింజన్న గారు కూడా ఆమెకి వదిలిలాంటి వాళ్ళే కనుక దయచేసి వాళ్ళ ఇంటర్నల్ చిన్న వాళ్ళ అభిప్రాయ భేదాలు వాళ్ళకు ఉండొచ్చు, మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఇది మనం ఎంత దాకా అంటే మన నాయకుడు మన అభిమాని అంతదాకా ఉండాలి తప్ప ఇలాంటి ఇష్యూల్లో మీరు బ్యాడ్గా కామెంట్స్ పెట్టొద్దు కూడా. ఎందుకంటే అఖిలానందన్ అందరూ కూడా బాధపడకుండా మనం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి. దయచేసి ఆయనకు మంచి పేరు తేవాలి తప్ప చెడ్డ పేరు తేకూడదు అనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి కలికి టికెట్లు పెంపుపై ఆంధ్రప్రదేశ్ కూడా సో టికెట్లు పెంపు ఏ విధంగా చూసుకోవచ్చు? రెగ్యులర్ ప్రాసెస్ అదే రెగ్యులర్గా ప్రాసెస్. 75 రూపాయలు 125 రూపాయలు పెంచారు. సినిమా బాగుంటే చూస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు నేను ఎవరివి? ప్రజలు చూస్తున్నారు, జనాలు పడిపోతున్నారు. ప్రభాస్ సినిమా అంటే జనాలు మొత్తం టోటల్గా అన్ని షోస్ ఫుల్స్. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మీరు నేను ఎవరు? ప్రజలు టికెట్ తీసుకోకపోతే ప్రజలు గవర్నమెంట్ని ఎలా తిరస్కరించారు, మొన్న టికెట్లను కూడా తిరస్కరించారు అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేయలేదని చెప్పొచ్చు. ప్రజలు తీసుకుంటున్నారు టికెట్లు కనుక మన దాన్ని ఏం అనలేము. అంటే మన ఇబ్బంది పడే అవకాశాలు అంటే సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది. సామాన్య ప్రజలు టికెట్ కొనుక్కుంటున్నారు కదా, మీరు టికెట్స్ అన్ని ఫుల్స్ ఇరిపోతున్నప్పుడు మనం వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డారు అనుకుంటాం? ప్రజల్లో అది రియాక్షన్ రావాలి, మనలో కాదు. ప్రజల్లో రియాక్షన్ వస్తే గవర్నమెంట్లో ఆలోచన వస్తుంది. ప్రజల్లో రియాక్షన్ లేనప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళకు 100,000 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నారు, ఆ 1,000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ప్రజలు రేట్లు పెంచి ప్రజలు తీసుకున్నట్టు నీకేం బాధ అంటారు కదా. నేనేమంటానంటే నా బాధ ఏమంటానంటే నాకేం బాధ లేదు, కాకపోతే ఒక అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ప్రేమించే ఆ హీరోకి వాళ్ళ జీతాలు ఎంత, మిడిల్ క్లాస్ జీతాలు ఎంత, కింద నుంచి జీతాలు ప్రేమించే ప్రాణం పెట్టే ఆ అభిమాని ఎలాగైనా ఆ హీరో సినిమా చూడాలని 2,000 టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతే రిపీట్ రన్ ఎన్నిసార్లు చూడగలుగుతాడు? హీరో పిచ్చి ప్రేమతో ఆ ఫ్యామిలీ ఆకలితో ఉంటారేమో, వాళ్ళ పిల్లలు ఆకలితో ఉంటారేమో, వాళ్ళ తల్లిదండ్రులు ఆకలితో ఉంటారేమో. ఒక్కసారి పెద్ద మనసుతో మీ అభిమానిని మీరు ఒక్కసారి హీరోగా ఆలోచించి ఇది మన కరెక్టా కాదా, మనం ఎంత రేటు పెడితే మన రిపీట్ రన్ మనం చూడగలుగుతారు, అభిమానులు మనం అభిమానులను కాపాడగలుగుతామా, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే బాగుంటుందేమో, మన రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అనేది హీరో ఆలోచించుకోవాలా. అంటే అభిమాని అంటే ఏంటో తెలుసా, పిల్లలతో సమానం. అభిమాని అంటే ప్రాణం పెట్టేవాడు సమానం. ఆ హీరో అంటే ఎవరో తండ్రి, అంటే ఆ తండ్రి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది కదా, అభిమానులను కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోకి ఉంది. కాబట్టి ఆ హీరో దాన్ని అంతటిని బేర్ చేసుకొని ఆ అభిమానికి ఎంత జీతం వస్తుంది, ఆ కుటుంబ పోషాకర్తను ఎంత, నాలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ హీరోకి ఆ అభిమాని ఎంత ఖర్చు పెట్టేస్తాడు, ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు అభిమాన సంఘాలన్నింటికి మార్నింగ్ షోలు బెనిఫిట్స్ ఫ్రీ ఇచ్చేవారు. ఆ డబ్బునే తీసుకొని వాళ్ళందరూ బెనిఫిట్స్లోకి దండలని అదని వేసేవారు. అయితే ఈరోజు ఆ బెనిఫిట్స్ వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు. బెనిఫిట్స్ 1,000 రూపాయలు 1,100 టికెట్లు అమ్మేసుకుంటున్నారు. కనుక నేనేమంటే నాట్ ఓన్లీ ఇస్ ద ప్రభాస్ మూవీ, ఆల్ హీరోస్కి ఇది వర్తిస్తుంది, ఆల్ హీరోస్. కనుక ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. మీ అభిమాని బాగుండాలి, 10 కాలాల పాటు మీతోనే ప్రయాణం చేయాలి. కనుక మీతో ప్రయాణం చేయాలంటే ఆ పిల్లలు ఆకలితో ఉండకూడదు, తల్లి ఆకలితో ఉండకూడదు, భార్య ఆకలితో ఉండకూడదు. మనకి ఆ మాటలు పలానా హీరో సినిమా వచ్చింది మేము ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న మాట రాకూడదు. కనుక ఇవన్నీ కూడా మనం బేర్ చేసుకొని ఆ కష్ట నష్టాలను ఆలోచించుకొని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం వేస్టేజ్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అనేది నా సలహా, నా వ్యక్తిగత సలహా మాత్రమే. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారా, లేకపోతే కింద కామెంట్స్ అడ్డమంతి ఇంట్లో నన్ను ఫ్యాన్స్ తిడతారా, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే
నేను నా స్వార్థం నా ఇంటి కోసం నేను చెప్పలే, అది అందరి కోసం చెప్పాను. కాబట్టి మంచి అయితే నేను యాక్సెప్ట్ చేయండి, చెడు అయితే అడ్డమదిట్లో తిట్టండి, ఎవరిష్టం వాళ్ళకి. ఎవరిష్టం వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.